ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తానండి. ఈరోజు మరొక దైవజనం గురించి మీ జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. మరి లేక్వుడ్ ప్రాంతంలో జోయల్ ఆస్టిన్ అనే ఒక గొప్ప దైవజనులు ఇప్పుడు పరిచర్య చేస్తా ఉన్నారు. అయితే ఆ పరిచర్య వాళ్ళ తండ్రి ద్వారా ప్రారంభించబడ్డది. ఆయన పేరు జాన్ ఆస్టిన్. ఆయన ఆ పరిచర్య ప్రారంభించినప్పుడు సుమారుగా 13 సంవత్సరాల వరకు కేవలం ఒక 90 మంది మాత్రమే వచ్చారు. వాళ్ళు ఒక చిన్న ఒక గుడిసెలో వాళ్ళ సేవను వాళ్ళు ప్రారంభించారు. సుమారుగా ఒక 13 సంవత్సరాల వరకు ఒక 90 మంది మాత్రమే వచ్చారు. అయితే వాళ్ళ తండ్రి ఆశపడేవారు ఏంటంటే ఈ రోజు నేను ప్రసంగిస్తున్నది ప్రపంచ దేశాల నుండి అన్ని దేశాలు వినాలి అని వాళ్ళ తండ్రి గారు ఆశపడతా ఉండేవారు. ఆశపడతా ఉన్న సమయంలో వాళ్ళ తండ్రి గారి టేబుల్ మీద గ్లోబ్ ను పెట్టుకొని ఆ దేశాల కొరకు ఆయన ప్రార్థిస్తూ ఉండేవాళ్ళు. ఈ దేశాలన్నింటిలో మనం ఇప్పుడు చేస్తున్న ప్రసంగము వినాలి అని. అలాగా వాళ్ళు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు కొన్ని సంవత్సరాలకి ఒక మీటింగ్ వాళ్ళు పెట్టినప్పుడు సుమారుగా 150 దేశాల నుండి ప్రజలు రావడం జరిగింది. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే మనము ఆ దేవుని సన్నిధిలో అడిగినప్పుడు ఆయన మనకి తప్పక దయచేసే దేవుడు. ఒక వాక్యాన్ని మీ జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనము, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. ఆ దైవజనుడు ఎలాగైతే దేవుని సన్నిధిలో అడిగి పొందుకున్నాడో అదే రీతిగా మనము కూడా దేవుని సన్నిధిలో అడిగినప్పుడు ఖచ్చితంగా మన జీవితంలో కూడా దేవుడు దయచేస్తాడండి. ఈ రోజు చూసుకుంటే సుమారుగా వీక్లీ వాళ్ళ కాంగ్రిగేషన్ ఎంత అంటే దగ్గర 40,000 మందికి పైచిలకు అక్కడ వాళ్ళ సర్వీస్ అటెండ్ అవ్వడం జరుగుతూ ఉంటది. వాళ్ళ తండ్రి గారు చేసిన ప్రార్థనని దేవుడు వారికి దయచేశాడు. ఈ రోజు నువ్వు ఆయన సన్నిధిలో అడుగుతున్నప్పుడు మనుషుల్ని అడిగినప్పుడు వాళ్ళని నిరాశపరుస్తారేమో గాని నువ్వు దేవాతి దేవుని అడిగినప్పుడు ఆయన ఎప్పటికీ నేను నిరాశపరచడు. ఆయన విశ్వాసముతో దేవుని సన్నిధిలో అడిగాడు. అడిగినప్పుడు ఈ రోజు వాళ్ళ చర్చ్ ని ఎంతో విశాలంగా దేవుడు దాన్ని విశాలపరిచాడు. ఈ రోజు మీ జీవితంలో కూడా దేని కొరకు మీరు అడుగుతున్నారో ఆ దైవజనుడి జీవితంలో దయచేసిన దేవుడు, ఆ దైవజనుడి కోరికను సఫలం చేసిన దేవుడు, ఆ దైవజనుడికి ఇచ్చిన దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో కూడా మనం అడిగింది ఆయన ఇవ్వడానికి సమర్థుడు. కాబట్టి ఇప్పటి నుండి మనుషుల మీద ఆధారపడకండి. మనకి ఏదైనా అవసరం ఉన్నప్పుడు దేవాతి దేవుని మీద ఆధారపడ్డప్పుడు ఆయన తప్పక మనకి దయచేసే దేవుడు. మే గాడ్ బ్లెస్ యు ఆల్.